ఈ వీడియోలో మనం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. అతని సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 1922లో 23 ఒక కుర్రాడు సిమ్లాలోని సిసిల్ హోటల్ గేట్ ముందు నిల్చున్నాడు. మాసిన బట్టలతో వచ్చిన ఆ కుర్రాడిని అడ్డుకున్న హోటల్ గార్డ్ లోపలికి కూడా అలౌ చేయలేదు. కానీ ఎవ్వరికీ తెలీదు, అదే మాసిన బట్టలు వేసుకున్న ఈ కుర్రాడు ఇంకొద్ది రోజుల్లోనే ఇదే హోటల్ కు ఓనర్ అవుతాడని, అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ద మోస్ట్ లగ్జీరియస్ హోటల్స్ పెడతాడని కూడా ఊహించలేదు. అప్పటి ఆ 23 కుర్రాడు ఎవరో కాదు, ఇప్పటి వరల్డ్ ఫేమస్ ఓబరాయ్ హోటల్ ఫౌండర్ మోహన్ సింగ్ ఓబరాయ్. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఆ సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తే సక్సెస్ అవుతామనేది ఈ సక్సెస్ స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత్ విడిపోక ముందు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మోహన్ సింగ్ కథ స్టార్ట్ అయింది. 1898లో మోహన్ సింగ్ పుట్టిన 6 నెలలకే ప్లేగు వ్యాధితో అతని తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి మోహన్ ను చదివించింది. లాహోర్ లో డావ్ కాలేజ్ లో ఇంటర్ చదవడం వల్ల మోహన్ కి 2 అవకాశాలు కలిసొచ్చాయి. ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన గట్టి పట్టొచ్చింది. రెండోది, లాహోర్ లోని షూ ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ దొరికింది. ఏ పని చేసినా 100% ఎఫర్ట్స్ తో చేయాలనే మనిషి కావడంతో విత్ ఇన్ గ్యాప్ లోనే మోహన్ షూ ఫ్యాక్టరీకి మేనేజర్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఊహించని డిజాస్టర్ జరిగింది. 1919లో రౌలత్ యాక్ట్ కి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ క్లాషెస్ వల్ల మోహన్ పనిచేస్తున్న షూ ఫ్యాక్టరీ పైన ఇంపాక్ట్ చూపించాయి. బిజినెస్ లో డెవలప్మెంట్ లేక 1922లో షూ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. అప్పటికే ఇస్రాన్ దేవితో మోహన్ కు మ్యారేజ్ అయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. లైఫ్ సెటిల్ అయిందనే టైంలో జాబ్ పోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ మోహన్ ముందు 2 దారులు కనిపించాయి. దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి జాబ్ వెతుక్కోవడం, లేదంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం. ఈ 2 అవకాశాలు దొరికే సిటీ కోసం వెతికాడు. 1864 నుంచి సిమ్లా బ్రిటిషర్లకు సమ్మర్ క్యాపిటల్ గా ఉంది. సిమ్లాకు వెళ్తే తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని తన భార్య బిడ్డలతో కలిసి బయలుదేరాడు. ఇక మోహన్ జాబ్ కోసం వెతుకుతూ సిమ్లాలోని ఒక అందమైన బంగ్లా ముందు ఆగాడు. అది బంగ్లా కాదు, రిచెస్ట్ పీపుల్ స్టే చేసే సిసిల్ హోటల్. సిమ్లాను విడిచి వెళ్లేలోపు ఆ హోటల్లో ఒక్కరోజైనా వర్క్ చేయాలనుకున్నాడు. మోహన్ అవతారం చూసి హోటల్ గార్డ్ లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దాంతో పట్టు వదలని విక్రమార్కుడ్లా హోటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చివరికి మేనేజర్ ని కలిసి మోహన్ జాబ్ కావాలని అతన్ని ఇంగ్లీష్ లో రిక్వెస్ట్ చేసుకున్నాడు. మోహన్ మాట్లాడే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చూసి హోటల్ మేనేజర్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. 50 రూపాయల జీతానికి, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా స్టే చేసే ఈ సిసిల్ హోటల్లో 50 రూపాయల జీతానికి మోహన్ క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. మోహన్ కు కోల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించారు. ఇక్కడే మోహన్ తన టాలెంట్ చూపించాడు. నీళ్లు వేడి చేసే బాయిలర్స్ లో కోల్ డస్ట్ బాల్స్ వాడితే హోటల్ కి చాలా డబ్బు మిగులుతుందని ఆలోచించాడు. తక్కువ ప్రైస్ కి దొరికే కోల్ డస్ట్ బాల్స్ తో రాత్రంతా బాయిలర్స్ ని గరం చేసేవాళ్ళు. ఇక మార్నింగ్ బొగ్గు వేసి వేగంగా నీళ్లను వేడి చేసేవాళ్ళు. మోహన్ కనిపెట్టిన ఈ టెక్నిక్ మేనేజ్మెంట్ కు బాగా నచ్చింది. దాంతో మోహన్ కి జాబ్ లో ప్రమోషన్ వచ్చింది. ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ అయిన మోహన్ ను విఐపి గెస్ట్ కు క్లర్క్ ని చేసింది. ఇక్కడే విఐపి గెస్ట్ మైండ్ సెట్ వాళ్ళు ఇష్టపడే ఐటమ్స్ ని పసిగట్టేలాగా చేసింది. సిసిల్ హోటల్లో మోహన్ మోస్ట్ వాంటెడ్ గెస్ట్ మేనేజర్ అయ్యాడు. సరిగ్గా ఇదే టైంలో సిసిల్ మేనేజర్ క్లార్క్ 25 రూమ్స్ ఉన్న కార్ల్టన్ హోటల్ ని కొన్నాడు. హోటల్ ఇండస్ట్రీపై మోహన్ కి ఉన్న నాలెడ్జ్ గురించి మేనేజర్ క్లార్క్ కి తెలుసు. అందుకే తన హోటల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని మోహన్ చేతికి అప్పగించాడు. ఇక్కడే మోహన్ హోటల్ బిజినెస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. మోహన్ కు క్లార్క్ చేసిన గొప్ప ఫేవర్ ఏంటంటే అతన్ని కేవలం ఎంప్లాయ్ గా చూడకుండా హోటల్ బిజినెస్ లో 10% షేర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. క్లార్క్ హోటల్ ను లాభాల బాట పట్టించాడు. హోటల్ ని రెనోవేట్ చేశాడు. బార్ లో ఫెసిలిటీస్ పెంచాడు. ఇంగ్లీష్ ఆఫీసర్స్ ని కలిసి తన హోటల్ కు వెల్కమ్ చేశాడు. కోరిన వారికి పర్సనలైజ్డ్ సర్వీసెస్ అందించాడు. 2 ఏళ్లలో క్లార్క్ హోటల్ ఆక్యుపెన్సీ డబుల్ అయింది. కానీ ఊహించని ఒక బ్యాడ్ టైం మళ్ళీ ఎదురైంది. ప్రాబ్లం ఎక్కడుంటే ఛాన్స్ అక్కడే ఉంటుంది. ఓనర్ క్లార్క్ భార్య జబ్బు పడింది. ఇక హోటల్ ను అమ్మేద్దామని క్లార్క్ డిసైడ్ అయ్యాడు. ఈ టైంలో మోహన్ కు ఏం చేయాలో తోచలేదు. అప్పుడే తన భార్య ఇస్రాదేవి ముందుకొచ్చింది. తన దగ్గరున్న నగల్ని తెచ్చి భర్త చేతిలో పెట్టింది. క్లార్క్ హోటల్ ధర 20,000గా నిర్ణయించాడు. అయితే నగలమ్మినా డబ్బు సరిపోలేదు. మళ్లీ సొంతూరుకు వెళ్లిన మోహన్ ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెచ్చి ఆ హోటల్ ని కొనేశాడు. ఇప్పుడు మోహన్ సింగ్ ఓబరాయ్ ఒక హోటల్ కి ఓనర్ అయ్యాడు. భార్య ఇష్రాదేవి కూడా చెయ్యి కలిపింది. విత్ ఇన్ 2 years లో హోటల్ బిజినెస్ డబుల్ అయింది. ఊర్లో వడ్డీకి తెచ్చిన అప్పు కూడా తీరింది. ఇప్పుడు మోహన్ ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి.
25 రూమ్స్ తో సిమ్లాలో ఉన్న క్లార్క్ హోటల్ తో హ్యాపీ అవ్వడమా, లేదంటే బిజినెస్ ను మరో హోటల్ కి ఎక్స్పాండ్ చేయడమా? ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అప్పుడే 1937లో దేశంలో కలరా చెలరేగింది. 500 రూమ్స్ తో కోల్కతాలో ఫేమస్ అయిన గ్రాండ్ హోటల్లో 6 చనిపోయారు. అది హోటల్ రెప్యుటేషన్ ని దెబ్బకొట్టింది. దాంతో ఆ హోటల్ క్లోజ్ అయింది. ఈ విషయం మోహన్ చెవిలో పడింది. కోల్కతా వెళ్లి నెలకు 8,000 ఇచ్చేలా గ్రాండ్ హోటల్ ఓనర్ తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకుని హోటల్ ఇంటీరియర్ మార్క్ చేశాడు. గతంతో పోలిస్తే గ్రాండ్ హోటల్ ఇప్పుడు చాలా అందంగా మారింది. కానీ హోటల్ కున్న బ్యాడ్ రిమార్క్ అలాగే ఉంది. దీనికి మోహన్ ఒక కొత్త ప్లాన్ వేశాడు. ఈ హోటల్ క్లోజ్ అవ్వక ముందు అక్కడ పనిచేసిన స్టాఫ్ ని తీసుకొచ్చాడు. గ్రాండ్ హోటల్ పాజిటివ్ థింగ్స్ ని తెలుసుకున్నాడు. ఫస్ట్ థింగ్, గతంలో కలరాకు కారణమైన వాటర్ సిస్టమ్స్ ని చేంజ్ చేశాడు. స్టాఫ్ కి డ్రెస్సింగ్ కోడ్ తెచ్చాడు. హైజీన్ కోసం స్టాఫ్ చేతులకు గోళ్లు పెరగకుండా, వెంట్రుకలు రాలకుండా రోజు ఇన్స్పెక్ట్ చేసేవాడు. కొద్ది రోజుల్లోనే గ్రాండ్ హోటల్ ప్రీమియం సర్వీసెస్ ఇస్తుందనే టాక్ పబ్లిక్ లోకి వచ్చింది. అంతేకాదు, అక్కడ స్టే చేస్తే 100% సేఫ్ అనే నమ్మకం కలిగింది. ఈ ప్రచారం గ్రాండ్ హోటల్ రెవెన్యూను వితిన్ 2 years లోపు రెట్టింపు చేసింది. కానీ ఇక్కడే ఇంగ్లీష్ గవర్నమెంట్ గ్రాండ్ హోటల్ ను పెద్ద సమస్యల్లోకి నెట్టేసింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం బ్రిటిష్ సర్కార్ కోల్కతాలోని మిలిటరీ బేస్ ఏర్పాటు చేసింది. ఆర్మీ షెల్టర్స్ కోసం సిటీలోని అన్ని హోటల్స్ ను కబ్జా చేశారు. గ్రాండ్ హోటల్ కి కూడా అదే పరిస్థితి వచ్చింది. వేలకు వేలు ఖర్చు చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన హోటల్ ఇప్పుడు బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్ళింది. సరిగ్గా ఇదే టైంలో మోహన్ సింగ్ ఒబెరాయ్ తన తెలివైన బ్రెయిన్ ని వాడారు. ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్ అయిన మోహన్ కు కలిసొచ్చింది. బ్రిటిష్ జనరల్ దగ్గరకు వెళ్లి మోహన్ ఒక ప్రపోజల్ పెట్టాడు. 12 రూపాయలకే ఇచ్చే హోటల్ సర్వీస్ ను సైన్యానికి రోజుకు 10 రూపాయలకే ఇస్తాన్నాడు. లక్కీగా జనరల్ దానికి ఒప్పుకున్నాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకున్న మోహన్ సింగ్ హోటల్లో ఉన్న ఖరీదైన ఇంటీరియర్ లగ్జరీ మంచాలను తొలగించాడు. వాటి ప్లేస్ లో నార్మల్ బెడ్స్ వేశాడు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి చోట మంచాలతో నింపాడు. 1400 మెంబర్స్ కెపాసిటీ ఉన్న గ్రాండ్ హోటల్ ఇప్పుడు 4000 మెంబర్స్ ఉండే కెపాసిటీకి చేరింది. ఒక్కొక్కరికి 10 రూపాయల చొప్పున 40,000 రూపీస్ రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది. 1945 అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే మోహన్ కోట్ల రూపాయలు ఎర్న్ చేశాడు. ఈసారి అతిపెద్ద గోల్ పెట్టుకున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తన హోటల్స్ పెట్టాలని డిసైడ్ చేశాడు. అందుకే నష్టాల్లో ఉన్న అసోసియేట్ హోటల్స్ ఇండియాలో చేరాడు. తన తెలివితేటలతో వాటిని లాభాల్లోకి తెచ్చాడు. మోహన్ తన 10 హోటళ్లను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుకూలంగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని లగ్జరియస్ హోటల్స్ లో స్టే చేశాడు. ప్రతి హోటల్ కు వెళ్లి అందులో ఉన్న ఫెసిలిటీస్ ని స్టడీ చేశాడు. క్లీన్ కిచెన్ రూమ్, డెకరేషన్, ఇంటర్నేషనల్ మెనూ, ఒబీడియన్ స్టాఫ్, ఇలా కొత్త కొత్త ఫెసిలిటీస్ ని తన హోటల్స్ లో ఇంప్లిమెంట్ చేశాడు. ఇక మౌత్ పబ్లిసిటీ వల్ల ఒబెరాయ్ హోటల్స్ కు పెద్ద అసెట్ అయింది. 1955లో మోహన్ మరో ప్లాన్ వేశాడు. భారత్ లో మహారాజులు స్టే చేసిన బంగ్లాస్ ను కనిపెట్టాడు. వాటికి మెరుగులు దిద్ది హోటల్స్ గా మార్చాడు. ఫస్ట్లీ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ కి చెందిన గులాబ్ భవన్ ప్యాలెస్ ను హోటల్ గా మార్చాడు. ఫస్ట్ టైం ఒక ప్యాలెస్ రియల్ హోటల్ అయింది. ఈ ఐడియా ఒబెరాయ్ హోటల్ క్రెడిటబిలిటీని పెంచింది. 1970 నాటికి ఒబెరాయ్ గ్రూప్ ఇండియన్ హోటల్ హిస్టరీలో తిరుగులేని రారాజుగా నిలిచింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ఎలా సమస్యగా మారిందో 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ కూడా ఒబెరాయ్ హోటల్స్ కి సమస్యగా మారింది. లగ్జరీ హోటల్స్ కు ఫారినర్స్ రావడం తగ్గిపోయింది. సరిగ్గా అదే టైంలో లెబనాన్ వార్ స్టార్ట్ అయింది. లెబనాన్ వెళ్లే ధనవంతులు దాని ప్లేస్ లో ముంబైకి క్యూ కట్టారు. వాళ్ళని ఆకట్టుకోవడానికి తన స్టాఫ్ కి క్రాష్ కోర్స్ లో అరబ్ నేర్పించాడు. అప్పటికే ముంబైలో కట్టిన ఒబెరాయ్ హోటల్ నష్టాల్లో ఉంది. దీంతో లెబనాన్ వార్ లాభాలను తెచ్చే అవకాశంగా మారింది. ఇప్పుడు దేశ విదేశాల్లో ఒబెరాయ్ కు చెందిన 32 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ట్రైడెంట్ హోటల్స్ పేరుతో 10 5 స్టార్ హోటల్స్ ని నడుపుతోంది. ఈ హోటల్స్ లో 12,000 మంది పనిచేస్తున్నారు. 5 దేశాల పరిధిలో ట్రావెలింగ్ క్రూజ్లు ఉన్నాయి. ఒబెరాయ్ సామ్రాజ్యాధినేత మోహన్ సింగ్ ఒబెరాయ్ తన 103వ ఏట 2002లో చనిపోయారు. నిజానికి ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. తన లైఫ్ లో ఎన్నో సాధించాడు. ఎంతో మందికి హెల్ప్ చేశాడు. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా హైయెస్ట్ స్టాండర్డ్స్ పాటించడం కూడా కీలకంగా మారింది. 1959లో మొట్టమొదటిగా ఫ్లైట్ క్యాటరింగ్ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేసింది ఒబెరాయ్ గ్రూపే. 1962లో రాజ్యసభ ఎన్నికల్లో మోహన్ సింగ్ పోటీ చేసి విజయం సాధించారు. 1967లో లోక్సభకు పోటీ చేసి
46,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2001 లో ఆయన దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. డే టు డ్రీమ్, ఏ లైఫ్ ఆఫ్ రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబ్రాయ్ ఈ పేరుతో బాచీ కర్కారియా ఆయన లైఫ్ హిస్టరీని రాశారు. మోహన్ సింగ్ ఒబ్రాయ్ ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమీ చదవకుండానే బిజినెస్ లో తనదైన ముద్ర వేశారు. 1934 లో సిమ్లాలోని 50 రూమ్స్ హోటల్లో కిచెన్ నుంచి గెస్ట్ ఉండే ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అలానే కిచెన్ లో తిరిగేటప్పుడు మిగిలిపోయిన బటర్ ను పడేయడం గమనించారు. దీనికి బదులుగా బటర్ తో ఎంతో రుచికరమైన పేస్ట్రీస్ తయారు చేయొచ్చని భావించారు. ఇలా అతను ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్లిపోయారు. సో ఫ్రెండ్స్, మోహన్ సింగ్ ఒబ్రాయ్ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం. చూసారుగా, తనకి సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని ఒక అవకాశంగా మార్చేశారు. అందుకే ఇవాళ లగ్జరీ హోటల్ చైన్ కు కింగ్ గా మిగిలిపోయారు. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Catch you in the next video.